నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ముక్కంటి క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వరుడు సూర్యప్రభ వాహనంపై విహరించి భక్తకోటిని అనుగ్రహించాడు. శ్రీ ప్రసూనాంబిక అమ్మవారు, వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వరుడు, భక్త కన్నప్ప ఆది దంపతులను అనుసరించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు శ్రీకాళహస్తీశ్వరుడికి మంగళ నీరాజనాలు అర్పించారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం మోహిని అవతారంలో తిరుచి వాహనంపై అధిష్ఠింపచేసి ఊరేగించారు. మాడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులపై అపార కరుణావర్షం కురిపించారు. కోలాటాలు, భజనల నడుమ వాహన సేవ కన్నుల పండుగగా కొనసాగింది. తిరుపతి కపిల తీర్థంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివార్లకు విశేష స్నపన తిరుమంజున సేవ నిర్వహించారు. స్వామివార్లను పాలు, తేనె, పంచదార, ఫలాలతో విశేషంగా అభిషేకించారు.
తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మోహిని అవతారంలో పల్లకీలో కొలువుదీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. శ్రీనివాస మంగాపురంలో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివార్లకు విశేష స్నపన తిరుమంజన సేవ నిర్వహించారు. స్వామివార్లను పాలు, తేనె, పంచదార, ఫలాలతో విశేషంగా అభిషేకించారు.
శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ఆండాళ్ళమ్మవారి మాలలను శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి మూల విరాట్కు అలంకరించారు. శ్రీవారి గరుడ సేవలో ఈ మాలలను స్వామివారికి అలంకరించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి ఆలయాల అధికారులు, భక్తులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. కోలాటాలు, భజనల నడుమ గరుడ వాహన సేవ కన్నుల పండుగగా ముందుకు సాగింది. గోవిందనామం మాడవీధుల్లో మార్మోగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 62వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. నీరుల్లి కూరగాయల వర్తక సంఘము, దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో కోటి తులసి పూజ ఘనంగా జరిగింది. 7వ రోజు సందర్భంగా అర్చక స్వాములు లింగార్చనతో పాటు సూర్య నమస్కారాలు, వేదపారాయణము గావించారు. ఉదయం 8 గంటలకు మొదలైన ఈ పూజలు 11:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగాయి. లోక కళ్యాణార్థం ఈ పూజలను చేపట్టారు.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం కితవారిగూడెంలోని శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చక స్వాములు శివయ్యకు విశేష పూజలు చేశారు. అనంతరం రుద్రాభిషేకం నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో శివనామం మార్మోగింది. కాళేశ్వరంలో మహాశివరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ రాజగోపురాలను విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. త్రివేణి సంగమంలోని సరస్వతీ ఘాట్ను తెప్పోత్సవం కోసం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మరోవైపు ఈ వేడుకల్లో పాల్గొనాలని కోరుతూ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలను వేర్వేరుగా కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వరాంభ్య నమః. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి దేవాలయంలో తేదీ 14/2/2026 శనివారం నుండి 16/2/2026 సోమవారం వరకు ప్రయాణిక దీక్షగా శ్రీ మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. 15వ తారీఖు రోజున ఆదివారం ఉదయం నుండి భక్తులందరూ కూడా త్రివేణి సంగమ స్నానాలు ఆచరించి స్వామివారిని అభిషేకించి దర్శించి అందరూ కూడా పునీతులవుతారు. సాయంత్రం 4 గంటలకు ఉత్తరాషాఢ నక్షత్రయుక్త కర్కాట లగ్న ముందు శ్రీ శుభానంద ముక్తేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. రాత్రి 12 గంటలకు లింగోద్భవకాల పూజ కూడా నిర్వహించడం జరుగుతుంది. శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా వినియోగించే తలపాగా సన్నద్ధమైంది. లింగోద్భవ సమయంలో స్వామివారికి పృథ్వీ వంశీయులు నేసిన తలపాగాను మల్లన్నకు చుడతారు. పృథ్వీ వంశీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాటు నియమనిష్టలతో తలపాగాను సిద్ధం చేశారు. శివరాత్రికి శ్రీశైల మల్లన్న పెళ్లి కొడుకుగా ముస్తాబవ్వాలంటే బాపట్ల జిల్లా చీరాల మండల పరిధిలోని హస్తినాపురం గ్రామానికి చెందిన పృథ్వీ వంశస్థులు నేసిన తలపాగా ఉండాల్సిందే. ఈ ఆచారం 3 తరాలుగా కొనసాగుతోంది. ఏడాదంతా కష్టపడి రోజుకు మూర చొప్పున 360 మూరల చేనేత వస్త్రాన్ని తయారు చేస్తారు. ఈ తలపాగాను తయారు చేసే సమయంలో నియమనిష్టలను పాటిస్తారు. తొలుత పృథ్వీ వెంకటేశ్వర్లు 6 దశాబ్దాలుగా స్వామివారి సేవలో తరించారు. వెంకటేశ్వర్లు పరమపదించాక ఆయన కుమారుడు సుబ్బారావు ఈ బాధ్యతను కొనసాగిస్తున్నారు. శ్రీశైలం ఆలయ కమిటీ ప్రభుత్వ అనుమతితో మహాశివరాత్రి పర్వదినానికి 3 రోజుల ముందు గ్రామోత్సవం నిర్వహిస్తారు. తదుపరి శ్రీశైల దేవస్థానానికి అందజేస్తారు. స్వామివారి కళ్యాణ సమయంలో అనగా లింగోద్భవ సమయంలో అర్ధరాత్రి 12 గంటలకు ఈ పాగా వస్త్రాన్ని గర్భాలయ శిఖరం నుంచి నవనందులను కలుపుతూ అలంకరిస్తారు. ఓం నమః శివాయ. నా పేరు పృథ్వీ సుబ్బారావు. మా తండ్రి గారి పేరు పృథ్వీ వెంకటేశ్వర్లు గారు. మేము ప్రతి మహాశివరాత్రి పర్వదినం రోజున రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్యకాలంలో లింగోద్భవ సమయంలో శ్రీశైల శిఖరం నుండి నందులకు పాగాలంకరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మా తండ్రి గారైన పృథ్వీ వెంకటేశ్వర్లు గారు సుమారు 60 సంవత్సరములు ఈ యొక్క పాగాలంకరణ కార్యక్రమం నిర్వహించి ఉన్నారు. 3 తరాల నుండి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరము ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వారసునిగా ఈ కార్యక్రమాన్ని చేయమని తగిన ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. ఆ ఉత్తర్వుల మేరకు స్వామివారికి ఈ యొక్క పాగాలంకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి భక్తుల సౌకర్యం కోసం వాట్సాప్ చాట్ బోట్ సేవలను ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవి ప్రారంభించారు. అవసరమైన సమాచారము, సేవలను డిజిటల్ విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. QR కోడ్ స్కాన్ లేదా 8736936969 నెంబర్కు వాట్సాప్లో సందేశం పంపగానే దర్శనాలు, సేవల వివరాలు లభిస్తాయి. ముఖ్యంగా వచ్చే భక్తులకు దర్శనము, దానికి సంబంధించినటువంటి సేవా టైమింగ్స్, ఎవరు ఏ టైంలో ఎక్కడ సేవలు అవైలబిలిటీ ఉంటాయి, ఆ సేవా టైమింగ్స్, అలాగే టికెట్ కౌంటర్స్ ఎక్కడున్నాయి, కోడే టికెట్ కౌంటర్ కానీ, ప్రత్యేకమైనటువంటి ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్ కౌంటర్ కానీ, కళ్యాణం టికెట్ కౌంటర్ కానీ ఎక్కడుందనే విషయం, అలాగే ప్రసాదాలు చాలా ముఖ్యమైనది. ప్రసాదాల విషయంలో కూడా ప్రసాదాలన్నీ ఎక్కడ అందుబాటులో ఉంటాయి, ఎక్కడికి వెళ్ళాలి, అది స్కాన్ చేయగానే అటు తీసుకెళ్తుంది. వారు అదేవిధంగా అక్కడికి వెళ్ళి ఆ ప్రసాదాలు కొనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే అన్నప్రసాదము, ట్రాన్స్పోర్టు,
అంటే మనం బయట నుంచి ఎట్లా రావాలి దేవాలయానికి అనేటువంటి రూట్ మ్యాప్ కానీ, హాస్పిటల్ నియరెస్ట్ హాస్పిటల్ కానీ, అలాగే ఫెసిలిటీస్ డిజబుల్డ్ ఛాలెంజింగ్ పర్సన్స్కి, అలాగే వృద్ధులకి అందరికీ కూడా వారికి ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నాము, డ్రింకింగ్ వాటర్ ఎక్కడెక్కడ మనకు అవైలబిలిటీ ఉంటుంది, టాయిలెట్స్ ఎక్కడున్నాయి, కళ్యాణ్ కట్ ఎక్కడుంది, ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎక్కడుంది, అలాగే పోలీస్ స్టేషన్, నియర్ బై పోలీస్ స్టేషన్ వారికి ఏదైనా సమస్య వస్తే ఎక్కడ అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ వాట్సాప్ సేవలన్నీ కూడా మనం చేసుకోవడానికి మనం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.